తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మీ కుమార క్రీస్తు ప్రభును బట్టి కొద్ది నిమిషాలు నాయన మీ గ్రంథంలో మీ యొక్క లేఖనాన్ని కొద్ది సమయం ఆలోచిస్తూ ఉండగా సమయోచితమైన మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. సమయంలో మరువని విడువని దేవుని గూర్చి కొద్ది మాటలు మనం ఆలోచించిన ప్రయత్నం చేద్దామండి. దేవుడు తన పిల్లలైనటువంటి వారిని కష్ట నష్టాల్లో విడిచిపెట్టేటువంటి వాడు మాత్రం కాడు. లేకపోతే కొన్ని సందర్భాలను బట్టి జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని మర్చిపోయేటటువంటి వాడు కూడా కాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన పిల్లలైనటువంటి విడువను ఎడబాయను మర్చిపోను అని దేవుడు చెప్పాడు. అంటే వాగ్దానం చేస్తున్న నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన దేవుని దగ్గర మనము నమ్మకముగా ఉన్నంత కాలము దేవుడు ఎట్టి పరిస్థితుల్లో తన పిల్లలను విడిచిపెట్టడు, మర్చిపోడిన సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ చాలా సందర్భాల్లో మనకు కలుగుతున్న కష్ట నష్టాలను బట్టి, వ్యాధి కలతలను బట్టి, రోగాలను బట్టి, లేదా ఇబ్బందికర పరిస్థితులను బట్టి ఒక్కోసారి మన మనసు ఏమనిపిస్తుందంటే, నిజంగా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, అసలు పట్టించుకున్నట్టు కనబడట్లేదు, ఎందుకో నాకు శ్రమ మీద శ్రమ కలుగుతుంది, కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి, బ్రతుకులో నెమ్మది లేదు, ఒకళ్ళు దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో అనేటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంటుందండి. కానీ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను విడువను ఎడబాయను అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఆ వాక్య భాగం చదివి మనం కొద్ది సమయం ఆలోచించడం ప్రయత్నం చేద్దామండి. యెషయా గ్రంథము 49, 15, 16 వచనాలు చదివితే ఆ భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నదండి. 14, 15 చదువుకుందాం పోనీ. యెషయా గ్రంథం 49, 14, 15 అండి. అయితే సియోను నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. అని సియోను అనగా దేవుని ప్రజలు, సియోను యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలైన వారందరూ, తన పిల్లలైనటువంటి వారందరూ దేవుడు మనకు కలుగుతున్న పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేసాడు అనుకుంటున్నారు. ఆయన అంటున్నాడు కింద భాగంలో చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఎంత చక్కటి మాట అండి. అంటే ఇశ్రాయేలు కలిగినటువంటి పరిస్థితిని బట్టి దేవుడు మనం విడిచిపెట్టేసాడు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, మీరైనా మీ గర్భాన్ని పుట్టిన బిడ్డలను విడిచిపెట్టేస్తారు, మర్చిపోతారు, కానీ మీలాంటి మనస్తత్వం నాది కాదు. అంటే మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు కదా. కనుక మీరు అనుకున్నంత ఈజీగా నేను విడిచిపెట్టేటువంటి వాడు మాత్రం కాదు. మీ గర్భాన్ని పుట్టిన బిడ్డలను, నవమాసాలు మోసి కన్న బిడ్డలనే మీరు విడిచిపెట్టేస్తారు, అవసరమైతే వండుకు తినేస్తారు, అవసరమైతే కొట్టేస్తారు, ఏదైనా చేసేస్తారు. కనుక మీరు అలా చేస్తారేమో కానీ నేను మాత్రం మర్చిపోయేటువంటి వాడను కాను. నన్ను ఎంత తక్కువగా మాట్లాడుకుంటున్నారు మీరు. నేను విడిచిపెట్టేసానా? ఒకరు విడిచిపెట్టేసేటట్టు ఉంటే ఇప్పుడు కలిగిన ఈ చిన్న బాధను బట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారే. గత కాలాలు ఎన్నో కష్ట నష్టాలు కలిగినప్పుడు అప్పుడు విడిచిపెట్టలేదుగా, మరి అవింత జ్ఞాపకం రావట్లేదు మనకి. కనుక దేవుడు విడిచిపెట్టేటటువంటి వాడు మాత్రం కాడు అనే సంగతిని మనం గమనించుకోవాలి. కీర్తన గ్రంథంలో కూడా కీర్తన 27, 10 వచనంలో ఏమంటాడంటేనండి, ఆ మాట కూడా చదువుకుందాం చూడండి. తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరతీయను. మన తల్లిదండ్రులు విడిచిపెట్టేయచ్చు, మన మాట ఇంట్లేదనో, మనం పట్టించుకోవట్లేదనో, లేకపోతే మన యొక్క పరిస్థితులు బాగోలేదనో వాళ్ళు విడిచిపెట్టేయచ్చు. ఎందుకంటే మనిషి యొక్క నైజం
వారికి అనుకూలంగా ఉన్నంత వరకు ఓకే, నువ్వు అల్లా బెల్లానివి. వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు ప్రతికూలంగా మారేవో అంటే దాని అర్థం వారి మాట వింటలేదని, వాళ్ళకి ఆ చెప్పినట్టు అనుసరించకపోతే నువ్వు వారికి అల్లానివే. ఇంకా నువ్వు అవసరం లేదు వాళ్ళకి, నేను పట్టించుకోరు చాలా పర్యాలు. నీ వలన మేలు జరుగుతుందంటే నీ దగ్గర ఉంచుకుంటారు. నువ్వు అందరికీ కావాలి. నీ ద్వారా వాళ్ళకి మేలు కలగట్లేదు అనుకోండి, ఎందుకు నీ ద్వారా మేలు కలిగినప్పుడు మాకెందుకు మీరు అన్నట్టుగా మాట్లాడుతూ విడిచిపెట్టేసే స్వభావం మనుషులది. ఆ మనుషుల్లో తల్లిదండ్రులు, భర్త, భార్య, బిడ్డలు ఒకరినొకరు విడిచిపెట్టేస్తారు, మర్చిపోతారు అంటుంది వాక్యం. ఆ బంధుత్వులు కలిపిన దేవుడు ఆ బంధుత్వుల మధ్య జరుగుతున్నటువంటి ఆ బంధుత్వం మధ్య జరుగుతున్న ఆ సంఘటన చెప్తున్నాడు. మీరు మర్చిపోతారు. మిమ్మల్ని కలిగి చేసినటువంటి వాడు మీలాంటి వాడిని మాత్రం నేను కాను కదా. మీకున్నటువంటి ఆలోచన ప్రకారం నడిచేటువంటి నేను కాను. నేను విడువను, ఎడబాయను. నేను విడిచిపెట్టను. మీ తల్లిదండ్రులను నేను విడిచిపెట్టేసిన ఆ సందర్భంలో యెహోవా ఏం చేస్తాడో తెలుసా? చారదీస్తాడట. చాలా పరిలు అంటారు, ఎవరూ లేనివాడికి దేవుడే దిక్కండి అంటారు. అక్కడితో ఆగిపోతుంది మానవ నైజం. కానీ అన్నీ కలిగిన నోడుకు దేవుడు దిక్కు కదా. ఎవరికైనా ఏమీ లేకపోయినా భూ సంబంధమైనట్టు ఆ వ్యక్తికి దేవుడే దిక్కు. అన్ని కలిగిన వ్యక్తికి సరే ఏముండాలి? దేవుడే దిక్కుగా ఉండాలి. దిక్కు అంతే, ఇంకా వేరే ఇది లేదు కదా. కనుక ఇక్కడ చెప్తున్నది, తల్లిదండ్రులు విడిచిపెట్టినా యెహోవా శారదీస్తున్న ధైర్యము మనకు ఉండాలి. తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు, కానీ మీ పిల్లలు మీరు విడిచిపెట్టేస్తారు. నేనైతే శారదీస్తాను. నేనైతే మిమ్మల్ని మీ బిడ్డలు కూడా మర్చిపోయేటటువంటి వాడును కాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, అది హెబ్రీ పత్రికలో ఒకసారి మనం ఒక మాట చూసుకున్నట్లయితే అక్కడ ఏమంటాడంటే, హెబ్రీ పత్రికలో మరి హెబ్రీ సంఘంతో 13వ అధ్యాయం 5వ వచనం అండి. నిన్ను ఏమాత్రమును విడువను, ఏమండి, నిన్ను ఎడబాయను. ఏమండి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. మరి చెప్పినవాడు, మాట పలికినవాడు, నమ్మదగినవాడు, మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి వాడు దేవుడు అని మనందరికీ తెలుసు. కనుక పరిస్థితులను బట్టి, జరుగుతున్న సంఘటనలను బట్టి దేవుడిని విడిచిపెట్టేటువంటి సంగతిని మనం ఎప్పుడు అనకూడదండి. ఏదో గవిక్కిన నోటితో వెళ్ళలేని మాట కాదనుకుని మాట్లాడేస్తాం. దేవుని వాక్యం సెలవుస్తుంది. మనం పలికే ప్రతి మాట ఒక రోజున దేవుని ముందు లెక్క చెప్పాలి కదండి. కనుక అనాలోచితంగా మాట్లాడద్దు. దేవుడు కాపాడబట్టే, దేవుడు అన్ని చేయబట్టే మనం ఉంటున్నాం. ఒకరోజు ఇశ్రాయేలీలు మీరు గమనించినట్లయితే వారిని అన్ని విధాలా కాపాడి నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వెంటనే మర్చిపోయారట. ఆయన మర్చిపోయాడు. ఆయన చేసిన కార్యాలను ఇశ్రాయేలు ఏం చేశారు? మర్చిపోయారు. ఆయన ఆలోచన కూడా వారు కనిపెట్టలేదట. ఆ మాట చదువు చూడండి. కనుక అందరికీ ముందు చదువుకున్నాం మనం. ఇశ్రాయేలీ సియోను దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటున్నాడు. లేదు, మీలాంటి వాడిని కానీ నేను విడిచిపెట్టలేదు, కానీ మీరే నన్ను విడిచిపెట్టాడని కీర్తన గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుందండి. ఏమని? 106వ కీర్తన 13వ వచనం నేను చదువుతున్నానండి. ఏమని? అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. వెంటనే చాలా పనులు వెంటనే మర్చిపోయారు. ఆయన కార్యాలన్నీ వెంటనే మర్చిపోయారట. ఈ చేత్తో తింటున్నారు, ఈ చేత్తో లేదంటున్నారు. ఏమండి, ఈ చేత్తో అన్ని రకాలు పోగేసుకున్నారు, ఈ చేత్తో తిరుగుబాటు చేస్తున్నట్లుగా చాలా పర్యాలు ఇశ్రాయేలీలు అన్ని ఇచ్చిన దేవుని మీదనే తిరుగుబాటు చేశారండి. ఆయన కార్యాలు మర్చిపోయారండి. అంటే దేవుని చేసిన కార్యాలు దేవుని మర్చిపోయినా ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి మనుషులుగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఈ మాట మనకు అప్లై చేసుకుంటే చాలా పనులు మనం కూడా తిరుగుబాటు చేసిన బిడ్డలుగా ఉంటున్నామా? కరెక్ట్ కాదు. ఈ తిరుగుబాటు చేసిన పిల్లలను దేవుడు వాళ్ళైతే ఆయన కార్యాలు ఆయనను మర్చిపోయారు, కానీ ఆయన మాత్రం వాళ్ళు మర్చిపోలేదండి. మర్చిపోలేదు కనుక వాళ్ళకి 40 సంవత్సరాలు ఆయనను మర్చిపోతూ అనేక రకాలు తిరుగుబాటు చేస్తూ సనుగుతూ గొనుగుతూ ఉన్నా, ఎన్నో గొప్ప కార్యాలు అనిపిస్తున్నా అన్నీ మర్చిపోయినా వారు పోషణకు మాత్రం మన్నాను దేవుడు 40 సంవత్సరాలు ఎప్పుడూ ఆపలేదండి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే దేవుడు వారిని మర్చిపోలేదు అని మనకు అర్థమవుతుంది. కానీ అసలు మనం మర్చిపోతే ఎంత ప్రమాదమో తెలుసండి. ఎంత ప్రమాదమో తెలుసా? ఇదే 50వ కీర్తనలో ఏమంటున్నాడో ఒకసారి మనం మరలా మాట కూడా చూడండి. 50వ కీర్తనలో చివరి భాగంలో ఒక చక్కటి మాట రాయబడి ఉందండి. ఏమని చూడండి, ఒక మాట మనం చదువుకుందామండి. 22వ వచనం అండి. 50వ కీర్తన
22వ వచనం, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మేము చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోవును అంటున్నాడు. అంటే దేవుణ్ణి మర్చిపోకూడదంట, మనం మర్చిపోకూడదు. ఆయన నేను మరువను విడువను అని ఆయన చెప్తుంటే, ఆయనను మనం మర్చిపోయి విడిచిపెట్టేస్తే ఆయన చీల్చేస్తాను అంటున్నాడు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు జరిగిన స్టోరీ ఏంటంటే, అలాగే ఇశ్రాయేల్ మర్చిపోయారు కనుక, ఆయన కార్యాలు మర్చిపోయారు కనుక, ఆయన కార్యాలైతే మర్చిపోయారు కానీ వారు ఐగుప్తులో తినినటువంటి కాకరకాయలు కేకరకాయలు అంటారు కదా, ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు, అవి జ్ఞాపకం వారికి. అంటే మనిషి దేవుడేమో మర్చిపోయాడు అనుకుని వీళ్ళకి దేవుడి కార్యాలు వీళ్ళు మర్చిపోయారు. దేవుడు జ్ఞాపకం పెట్టుకోమని మర్చిపోయారు, వద్దు అన్నది విడిచిపెట్టమన్నదని జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. లోకంలో జరిగే స్టోరీ కూడా అలాగే ఉంటుందండి. కనుక వాళ్ళు ఏమిటంటే, దేవుని మర్చివారులారా, నా కార్యాలు విడిచిపెట్టేటటువంటి వారులారా, నేనేం చేస్తుంది చీల్చి వేస్తాను. ఒక గొర్రె పిల్లను తోడేలు చీల్చినట్లుగా చీల్చేస్తే ఆ సందర్భం మీకు తప్పించేది ఎవరు? మీకు తప్పించేది ఎవరు? ఒకసారి యోచించుకోండి అంటున్నాడు. అలాగే ఇశ్రాయేలు ఆ కానాను దేశంలో మర్చిపోయారు కనుక వారిని అలాగే చీల్చేసినట్టుగా అరణ్యంలోనే సంహరించబడినట్లుగా కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తామండి. కనుక మనం మాట్లాడుకుంటున్న మాట, మరువని దేవుడు నిన్నెప్పుడు మర్చిపోలేదు. వాడికి అబ్రహాం గారికి వాగ్దానం చేసినటువంటి వాగ్దానం 430 సంవత్సరాలు జరిగిపోయినా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మర్చిపోకుండా ఏం చేశాడు? వాళ్ళని విడిపించి ఐగుప్తుండి కానానికి నడిపించే సందర్భంలో ఆయనను మర్చిపోయారు వెళ్ళి. ఇంకా కాస్త ముందుకెళ్తే, ముందు చదువుకున్నాం కదా, దేవుడు మర్చిపోయారు మనల్ని అని అనుకుంటున్నారు. ఆయనేమో నేను మర్చిపోలేదు అంటున్నాడు. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు మర్చిపోయేటటువంటి వాడు కాడు, మాట తప్పేటటువంటి కాడు అని దేవుడి గుణలక్షణాల్లో శ్రేష్టమైనటువంటి మాటలు కదండి అవి మనం నమ్మాలిగా. అందుకే ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా, ఈ సమయంలో కొన్ని సందర్భాలలో ప్రియమ దేవుని పిల్లలరా, మన జీవితాల్లో కూడా మనకి కొన్ని కష్టాలు శోధనలు కలుగుతున్నప్పుడు చాలా పనులు మన మనసు కూడా ఇలాగ ఇశ్రాయేల్ లాగానే ఒక్కోసారి కలత చెందుతూ మాట్లాడుతూ ఉంటాం, కొన్ని ఇబ్బందులు కలిగినట్టు మాట్లాడుతూ ఉంటాం. కానీ శ్రమలలో దేవుడు విడిచిపెట్టేటటువంటి కాడండి. శ్రమలలో దేవుడు విడిచిపెట్టేటటువంటి కాడు. ఒక రోజున యేసు ప్రభు శిష్యులు ఆ కపెర్నహూము పట్టణం నుండి గెరాసేను దేశానికి సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆ పెద్ద తుఫాను ఆ సముద్రం మీద కొట్టిందండి. అంటే ఆ సముద్రం మీద ఆ పడవ అంతా కూడా మునిగిపోయే పరిస్థితికి వస్తే యేసు ప్రభు అమరమును తలవాల్చుకొని చక్కగా నిద్రిస్తున్నారు. ఆ సందర్భంలో వీరు అనుకున్నారు, అయిపోయింది మన పని, అయ్యా మేము నశించిపోతున్నాం, అయ్యా మేము అయిపోయింది మా పని అన్నట్లుగా యేసు వారిని లేవనెత్తి ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసాలు, ఎందుకు కంగారు పడతారు? ఆ శ్రమలో నేను తోడు ఉన్నాను కదా, ఆ శ్రమలో నేను విడిచిపెట్టేవాడిని కాను కదా అని వారిని ఆ యేసు లేచి ఆ నిద్ర నుండి లేచి వారిని ఏం చేశారు తెలుసా? వారిని అల్ప విశ్వాసం గద్దించి ఆ సముద్రం తుఫాను అణిగిపోయేటట్లు చేశాడు. అంటే ప్రియమ దేవుని పిల్లలరా, మన శ్రమలలో ఆయన మనకు తోడుంటాడు, శ్రమలలో మనతో ఉంటాడు. కీర్తన 91వ కీర్తన 15వ వచనంలో ఏం చెప్తుందంట మాట, శ్రమలో నేను అతనికి ఏం చేస్తానంట, ఆ మాటకు వచ్చేదని చూడండి. 91వ కీర్తనలో ఒక మాట చెప్తాడండి, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎన్నో వచ్చిన 15వ వచనం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతను తోడై ఉంటాను. ఏం చేస్తాడంట, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించదను అంటున్నాడు. అంటే ఆయన శ్రమలో తోడుంటాడు. ఆ శ్రమలో మనం ఏం చేయాలని కొన్ని విషయాల్లో నన్ను విడిచిపెట్టాడు అనటం కంటే ఆ శ్రమలు విడిపించగలిగిన ఆయనకు మనం మొరపెట్టుకుంటూ నేర్చుకోవాలి. మీకు తెలియదని చెప్పట్లేదండి. కొంత శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడికెక్కడికో దేవుని విడిచిపెట్టి నాని వారు ఉండాలని, పెద్దలని, అధికారులని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి భంగపడినటువంటి వారు చాలామంది ఉంటున్నారండి. కానీ ముందు మనం దేవుని దగ్గర ఎప్పుడైతే మన యొక్క శ్రమణ పరిస్థితిని బట్టి మనం ప్రార్థించుకున్నామో, ఆయన విడిచిపెట్టను అన్నాడు కనుక మర్చిపోను అన్నాడు. అంటే మర్చిపోయేటటువంటి ప్రమాదము, విడిచిపెట్టేటటువంటి కొన్ని కష్టకరమైన పరిస్థితులు మన చేతులు ఎదురైనప్పుడు ఆయన మనకి జ్ఞాపకం రావాలి, మనం మర్చిపోకూడదు అనే సంగతిని మనకు అర్థమవుతుంది. మరి యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే మరి 43వ వచనంలో మరి ఏమంటాడంటే, యాకోబుతో చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, ప్రియ దేవుని పిల్లలరా, మరి 43 2వ వచనం చదువుతుంది. యెషయా గ్రంథం 43 2వ వచనం, నీవు జలములలో పడి
దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదిలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు అన్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చజాలవు. అంటే నువ్వు సముద్రంలో వెళ్ళినా, ఇక్కడ చెప్తున్న మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్నిలో వెళ్ళినా లేకపోతే రకరకాల పరిస్థితుల్లో జలముల్లో కానీ నదుల్లో కానీ అగ్నిలో కానీ ఒకవేళ అటువంటి పరిస్థితులు నీకు ఎదురుకుండా వచ్చినా నువ్వు కాలిపోవు, నువ్వు మునిగిపోవు, నదిలో కొట్టుకుపోవు. మరి ఎలా అండి అని అంటే అట్టి ప్రమాదకరమైన పరిస్థితి జీవితానికి నా జీవితానికి వాటిల్లినప్పుడు దేవుడు తోడు ఉంటాను అన్నాడు కనుక మరి భయపడవసరం. ఏ ప్రమాదం రాదు, నష్టము కలగదు. కారణం మరువని దేవుడు ఉన్నాడనే సంగతిని ప్రతి క్రైస్తవులమైన మనము ధైర్యంగా ఆలోచించుకోనాలండి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, మీరు గమనించినట్లయితే ఈ మాటను బట్టి మనం ఆలోచించిన ప్రభువును బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కొన్ని సందర్భాల్లో దేవుని తోడున్న ఓడిపోయే పరిస్థితులు, కొన్ని సమయాల్లో భయంకరమైనటువంటి శోధంతో కూడినటువంటి సంఘటనలు దేవుడే అనుమతిస్తాడు. కొన్ని పరిస్థితులు ఓడిపోతాం. మనం కొన్నిసార్లు ఓడిపోతాం. కొన్ని పరిస్థితులకు దేవుడే అనుమతిస్తాడు. అసలు టెస్టింగ్గా ఎలాగంటే, ఒకరోజున ఇశ్రాయేలు అందరూ ఎరుకోను పట్టణాన్ని జయించేశారు. మంచిగా మనందరికి తెలిసి ఎక్కువ నేను చెప్పట్లేదు. ఆ ఎరుకో పట్టణాన్ని, ఆ మహాపట్టణాన్ని కేవలము కేకలతో దివిటీలతో వెలిగించటంతో, అంటే గొప్ప యుద్ధాలు ఏం చేయలేదు వాళ్ళు. దేవుని మాటకు విధేయులయ్యి చుట్టూ తిరగటము, కేకలు వేయటం, కోటగోడలు కూలిపోయాయి. అద్భుతమైన విషయం కదండి. అంటే దేవుడు తోడుంటే ఎంతటి గొప్పదాన్నైనా జయించటానికి ఆయన మాట విధేయతతో నడిస్తే జయ జీవితం వస్తుందండి. కనుక అలా జయ జీవితం ఎరుకో కోటలు కూలగొట్టి ఎరుకోలోకి వెళ్ళారు. తదుపరి చిన్న పట్టణమైన హాయి మీదకు వెళ్ళారండి. హాయి పట్టణం మీదకి వెళ్తే మరి అందరూ ఓడిపోయారు. అనేక మంది చనిపోయారు. కనుక ఏంటి ప్రాబ్లం? అంత పెద్ద పట్టణాన్ని కొట్టి హాయి చిన్న పట్టణమైనటువంటి ఆ పట్టణాన్ని, ఆ దేశం ఎందుకు కొట్టలేకపోయారు అంటే ఒకనిలో పాపము మొత్తము సమాజాన్ని అంతా కూడా ఏం చేసింది? ఓడిపోయేటట్టు చేసింది. ఎవరా ఒకరు? ఆకాను. మరి యెహోషువ 7వ అధ్యాయం చదువుకుంటే అతనికి ఎంత శిక్ష వచ్చిందో మీకు అర్థమవుతుందండి. ఆ ఒక్కడ పాపము చేయటం కారణంగా మనం ఓడిపోయాం. అంటే మనలో పాపం ఉంటే ఓడిపోయేటటువంటి పరిస్థితిని మనమే తెచ్చుకుంటున్నాం. జయ జీవితం కలిగిన పరిస్థితుల్లో ఓడిపోయే పరిస్థితులకు ఎందుకు వచ్చాము అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనలో పాపం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఓడిపోతాం. కారణం అంటే మనలో పాపం ఉన్న ఓడిపోతాం. కానీ పాపాన్ని మరలా విడిచిపెట్టారు. పాపంకి రావాల్సిన శిక్షించారు. మరలా వెళ్ళారు, హాయిని జయించారు. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, కొన్ని సందర్భాల్లో భయంకరమైనటువంటి శిక్షకు లేదా భయంకరమైనటువంటి కలవరాలకు అనుమతిస్తాడు. యోబు గారికి పెద్ద భయంకరమైనటువంటి శోధంతో కూడిన మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. మనందరికీ తెలుసు. బిడ్డలు చనిపోయారు, ఆస్తి కోల్పోయాడు, భార్య చీకొట్టేసింది, స్నేహితులు భయంకరంగా హింసిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు అనుమతిచ్చాడు. చివరాఖరికి ఆ అనుమతిలో దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవుని మీదే ఆధారపడ్డాడు కనుక యోబు గారిని దేవుడు విడిచిపెట్టలే. యోబు గారి కష్టాల్లో మర్చిపోకుండా ఏం చేశాడంటే, తన పిల్లలు ఆ కష్టానికి అనుమతించినప్పుడు ఆ దేవుని విడిచిపెట్టడు అనే ధైర్యంతో, ఆయన మర్చిపోడు అనేటువంటి విశ్వాసంతో, ఆ కష్టాలను సహనంతో ఓపికతో ఓర్చుకుంటే, ప్రియ దేవుని బిడ్డ, ఆయన నామాన్ని ఘనపరచడానికి రెండంతలు దేవునిచ్చి, ఇదిగో నేను విడిచిపెట్టలేదు కదా, నేను మర్చిపోలేదు కదా, నీ కష్టాలు కలిగిన దాన్ని బట్టి నువ్వు నన్ను మర్చిపోయి అనలేదు కదా, నా కొరకు నువ్వు భరించావు, నేను ఇచ్చినటువంటి ఆ శిక్ష లేకపోతే నేను ఇచ్చినటువంటి పెట్టిన పరీక్షలో నువ్వు జయ జీవితం పొందావు అని రెట్టింపు దేవుళ్ళు ఇచ్చాడు కదా. మరి ఈరోజు ఇటువంటి మాటలు మనం వింటున్నప్పుడు మనకు కలుగుతున్న కొన్ని పరిస్థితుల్లో, సంఘటనలో సోలిపోవద్దు, కృంగిపోవద్దు. కానీ చిత్తానుసారంగా ఉంటాడు మనం అన్ని విధాలు మనం ప్రయత్నించాలి. ఇలాగ భక్తులైన వారిని అనేక మందిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదండి. చాలా పరిలు మాటలు చెప్తూ ఉంటాను, చాలా ప్రసంగాల్లో ఈ మాటలు చెప్పానండి. ఎలాగంటే ఇప్పుడు షడ్రకు, మెషకు, అబ్నవు, దానియేలు, యోసేపు, దావీదు అండ్ మోషే గారు, ఇలా ఎంతోమంది భక్తులను మీరు తీసుకున్నట్లయితే, అబ్రహాం గారిని, ఎంతోమంది భక్తులను మీరు వారి జీవితాలను స్టడీ చేసినప్పుడు వారి జీవితంలో ఎన్నో కష్టాలు కలిగినవి, ఎన్నో శోధనలు వాళ్ళని ముంచేసినవి. పౌలు గారి జీవితంలో ఎన్నో కలిగినవి. ఆ సందర్భంలో కూడా దేవుడు తన పిల్లలను మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. తన పిల్లలను మాత్రం దేవుడు మర్చిపోలేదు.
కనుక వారి తల్లిదండ్రులు పరిస్థితులు, వారి కుటుంబ పరిస్థితులు అన్నీ అందరూ మర్చిపోవచ్చు. కానీ దేవుడు ఆ కష్టకాల సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎవరు వారి దగ్గర లేకపోయినా, తోబుట్టులు అనేవారు ఎవరికి వాళ్ళు ఆదరించి పలకరించే దిక్కు లేకపోయిన వాళ్ళకి, కాని దేశంలో, కాని ప్రదేశంలో, కాని భాష కలిగినటువంటి వారి మధ్యన వారు ఏం చేశారు తెలుసా? దేవుని చిత్తాన్ని బట్టి కలిగిన శ్రమలు బట్టి దేవుని వైపు చూసే సహాయం చేసేది ఆయన కదా అని ఆయన వైపు చూశారు. దేవుడు వాళ్ళు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. శ్రమలో తోడై ఉన్నాడు. ఏంటి, అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అగ్ని కాలినివా? కాలదన్నాడు కదా. షడ్నమేశ్వరుడు కాలనీలేదు. సింహాల బోన్లో వెళ్ళినప్పుడు నది లాంటి సమస్య వచ్చినప్పుడు ఆ సింహాలు తినలేదు. ఏమండి ప్రార్థన చేద్దును ప్రార్థన చేశాడు. ఏమన్నా ఆపగలిగారా? కానీ ఇట్టాడి పరిస్థితులు దీని నుండి నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, దేవుడు మర్చిపోడండి. కొన్ని దేవుడు అనుమతి ఇచ్చి మన రెండంతలు దేవుళ్ళకి చూస్తాడు. కొన్ని మనకు కలుగుతున్నది మనం చేసుకున్న దాన్ని బట్టి మన జీవితంలో ఓడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటప్పుడు కూడా మనం తిరిగి దాన్ని జయించడానికి ఆయనకే మొరపెట్టుకోవాలి. ఆయన మర్చిపోడు. ఆయన సహాయం చేసేటటువంటి వాడు, శ్రమను తప్పించేటటువంటి వాడు, కాపాడేటటువంటి. కానీ వీళ్ళందరిని బట్టి భక్తులు యోసేపు గారిని తీసుకున్నదే చాలాసార్లు చెప్పాను. ఆయన కూడా ఏమీ చేయలేదు. ఎవ్వరు లేరు చెప్పుకుంటారు. నానే వాళ్ళు ఎవ్వరు లేరు. అందరూ విడిచిపెట్టేస్తారు, అందరూ తోసివేశారు, అమ్మేసుకున్నారు యోసేపు గారిని. కానీ చివరికి దేవుడు మాత్రం ఆయన్ని విడిచిపెట్టలేదు. దేవుడు మాత్రం ఆయన్ని మర్చిపోలేదు. కుటుంబీకులందరూ మర్చిపోయారు. అయితేనే ఏమంత నష్టం కలిగింది ఏంటి యోసేపు గారికి? కానీ తప్పనిసరి దేవుడు ఏం చేశాడు? అతన్ని శారదీశాడు, విడిచిపెట్టలే. ఉన్నత స్థానానికి నడిపించి ఆదేశ ప్రదానం చేశాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ సమయంలో నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మరువని దేవుడు, విడువని దేవుడిని విడిచిపెట్టుకో. ఒకవేళ నాకు దేవుడు ఏది చేయలేదు అని కంగారు పడిపోకు. తప్పనిసరిగా చేస్తాడు. ఒక్కసారి వాళ్ళు చిన్న కష్టమో శోధనో కలిగిందంటే, ఇలాంటివన్నీ జరగల మన జీవితంలో. ఇలాంటి ఎన్ని పరిస్థితుల్లో మన జీవితంలో దేవుడు కార్యాలు చేయలేదండి. కొద్దిపాటి సమన్వయం పాటించి శ్రమలో తోడుంటానన్నాడు, విడిపిస్తాను, గొప్ప చేస్తానన్నాడు. ఏమంటే శ్రమల్లో నేను విడిచిపెట్టను, మర్చిపోను, విడిచిపెట్టేటటువంటి కాను. మీ తల్లిదండ్రులు లాంటి వాడు, తోబుట్టు లాంటి వాడు కాను. వాళ్ళందరికంటే మెనైనటువంటి వాడు కనుక నేను ఎలా విడిచిపెడతాను అంటున్నాడు. కనుక ఒకవేళ మిమ్మల్ని రక్షించడం, పాపని మోచించడానికి నా సొంత కుమారుడిని పంపించే, ప్రాణాలు అర్పించాను మీ కొరకు. ఇప్పుడు ఈ సమయంలో మిమ్మల్ని ఎందుకు విడిచిపెడతాను అంటున్నాడు. కనుక అటువంటి ధైర్యంతో ఒకవేళ మనకి ఇది ఆస్తి పోయినా, బలహీనతలో కొన్ని జీవితాలు మన జీవితాన్ని ఇబ్బంది పెట్టినా, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, ఒంటరిగా ఉన్న భార్య విడిచిపెట్టినా, ప్రియదేని బిడ్డలో నేను త్రోసివేసిన, లేకపోతే బిడ్డల్ని తల్లిదండ్రులు త్రోసివేసిన, ఇలాంటి పరిస్థితులు అన్నింటిలో లోకంలో జరిగేటువంటి పరిస్థితులు జరుగుతాయేమో, కానీ నేను విడివను, ఎడబాయను అంటున్నాడు. కనుక అంటే దాని అర్థము, మనుషులు త్రోసివేసి విడిచిపెట్టేసినప్పుడు ఆ మనిషికి ఎంత వేదనతో, ఆ బంధుత్వం తెగిపడుకొని ఎంత కలత చెందుతారో, వాటన్నిటికంటే అంటే ఆ బంధుత్వాలను పెట్టినటువంటి దేవుణ్ణి కానీ నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన అంటున్నాడు, ఆ సమయంలో అటువంటి పరిస్థితిలో నేను తోడుంటానే. నువ్వు అనాలోచితంగా కంగారు పడపోకు, ఎవరు లేరని కృంగిపోకు. నేను తోడుంటాను, నేను మర్చిపోను, నేను విడిచిపెట్టను, నేను విడిపించి గొప్ప చేస్తాను అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఒక నా పరిస్థితుల్లో ఇలాంటి కానీ ఏమైనా నీ జీవితంలో ఎదురైతే, ఎందుకు అన్నీ చేసేటట్టు ఆయన ఆశ్రయించి, ఆయన ఉండాడని ధైర్యంతో, కష్టాలు కృంగిపోకుండా, నన్ను దేవుడు మర్చిపోయాడని నన్ను మీద నిందాపూర్వకం మాట్లాడకుండా, కొద్దిపాటి సమన్వయం పాటించి, ఆయన వాగ్దానం నమ్మదగిన విడిచిపెట్టేటటువంటి ధైర్యంతో ఆయనకే చెప్పుకుందాం, ఆయనకే మొరపెడదాం. అటువంటి ఆలోచనతో ఉండే కృప మరి ఆయన నమ్మిన బిడ్డలకు ఆయన చేసిన వాగ్దానాన్ని విని అలా ఉండాలని, ఇంకా ఒకవేళ నువ్వు కష్ట నష్టాలతో నీ జీవితంలో అన్ని విధాలు కృంగిపోతున్నట్లయితే, నీ కూడా ఒక మాట చెప్తున్న సోదరుడా, నువ్వు ఆ పరిస్థితులు అన్నిటి నుండి తప్పించబడాలంటే ఇప్పుడే ఈ మాట విన్న తర్వాతనే నువ్వు ఇంకా రక్షణ పొందని వ్యక్తి ఉంటే, ఆ శ్రమలో నువ్వు మరింత సంకటపడిపో క్రితమే క్రీస్తు ప్రభుని విడిపిస్తూ తోడుంటానన్న క్రీస్తు ప్రభుని నువ్వు సొంత రక్షణకు అంగీకరిస్తే, ఆయనకి తోడుంటాడు, విడిచిపెట్టడు, నేను గొప్ప చేస్తాడు. అట్టి స్థితి రక్షణ పొందిన వ్యక్తిగా నీవు ఉంటే ఇప్పుడే ఆ రక్షణ పొందుకొని ఆ విడివని దేవుని సొంతం చేసుకో, ఆయనకు బిడ్డగా మారు. అట్టి కృప, అటువంటి ఆలోచన దేవుడు మనకి కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి, నీ కొందనలయ్యా, పలకబడిన మాటలో పరమార్థం నీ బిడ్డలు మేము గమనించుకొని, తండ్రి, లోకంలో మనుషుల వలే కాకుండా నాయన నీ పిల్లలైన వారందరితో మీరు చేసిన వాగ్దానం, నేను విడివను, ఎడబాయను, మర్చిపోను అని చెప్పారు. చాలా పనులు కలుగుతున్న పరిస్థితిని బట్టి మర్చిపోయామనుకుని కృంగిపోతున్నటువంటి వారిగా ఉండకుండా మీరు మమ్మల్ని విడిపిస్తారు, మర్చిపోరని అన్నారు. కనుక అది నమ్మి మాకు ఎదుగుతున్న పరిస్థితుల్లో నీకు మొరపెట్టుకుని విడుదల పొంది జయ జీవితం కలిగి ఉన్నట్టు నన్ను మమ్మల్ని అందరూ బలపరచమని, ఇంకా రక్షణ పొందని బిడ్డలుగా ఉంటే
అలా తోడుండేటటువంటి విడవకుండేటటువంటి మీ కుమారుడు క్రీస్తుని సొంత రక్షణ అంగీకరించాలనే ఆలోచన విని బిడ్డల్లో రక్షణ పొందిన వరకు కలిగి చేయమని మమ్మల్ని అందరూ మీ కృప బలపరిచి మరొకసారి కలుసుకోవడం చెత్తమైతే అంతవరకు నేను తోడు ఉండమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.